హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరి హాలిడే సందర్భంగా మేము ఖమ్మం నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. మరి సిటీ నుంచి పల్లెటూరుకి వస్తే ఆ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను. అదేవిధంగా అమ్మ వాళ్ళకి కొట్టం ఉంది. కొట్టంలో అనేక జంతువులు, కోళ్ళు ఉన్నాయి, అనేక రకాల కోళ్ళు ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్కటి వివరంగా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఇక పందెం కోడి అనమాట. ఇది మామూలు కొనుక్కు రావడం చాలా కాస్ట్లీ పెట్టి కొనుక్కొని వచ్చారనమాట. చూడండి, పందెం కోడి పందాలకు పట్టుకొని పోతారనమాట కోడిని. సంక్రాంతి పండుగకి పందెం పోటీలలో దీన్ని తీసుకొని వెళ్తారనమాట. చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, ఇది గిరిరాజ్ కోడి పిల్ల అనమాట. ఇది ఇంకా పిల్లనే. ఇవి ఇంకా పెద్ద కావడానికి 7 నెలలు సంవత్సరం పడుతుంది. గుడ్లు కూడా పెడతాయి ఇవి. అయితే మా సిరి అంటున్నాడు అనమాట, అత్త దీన్ని ఇలా పట్టుకుని అనుకో ఎగురుతుంది, అగో పోతుంది కదా. వీటిని ఇలా పట్టుకొని దీన్ని ఇలా అడ్డం తిప్పి పట్టుకుంటే అవి కామ్గా ఉంటాయంట. ఏదైనా టెక్నిక్ తో పట్టుకోవాలి దేన్నైనా సరే. ఇవి 4-5 కేజీల వరకు అవుతాయంట. అయితే చాలా పెద్దవి అవుతాయి గిరిరాజు కోళ్ళు. వీటన్నిటిని కూడా కోదాలు కొనుక్కొని ఫ్రెండ్స్. అగో నల్లగా మచ్చలు ఉంది కదా కోడి, ఆ కోడి దానికన్నా ముందు కోడి. ఇవి మాత్రం గుడ్లు మాత్రమే పెడతాయి అనమాట, పొదగవు, పిల్లలు చేయవన్నమాట. ఫ్రెండ్స్, ఇది హర్షిల్ జాతి కోడి అనమాట. సేమ్ ఇది కూడా అంతే, గుడ్లు పెడతాయి, పొదగవు. ఫ్రెండ్స్, ఇక్కడ కోళ్ళు గుడ్లు పెట్టేది. వాటంతటా అవే వస్తాయి, ఈడికి వస్తాయి, గుడ్లు పెడతాయి, పోతాయి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ గడ్డి ఉంది కదా, గడ్డి మామూలు ఉన్నాయి, పెంట కుప్ప ఉంది అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి గుడ్లు పెట్టవన్నమాట. ఏ కోడైనా సరే ఇక్కడికే వచ్చి గుడ్డు పెట్టి పోతుంది. అది ఇంకా కోళ్ళు వెళ్ళిపోయాక ఇక మమ్మీ వాళ్ళు వచ్చి గుడ్డు తీసుకుంటారు. ఈ గుడ్లు తెచ్చుకొని ఈ గుడ్లన్నీ కూడా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, ఆమ్లెట్లు వేసుకోవడం, ఉడకబెట్టుకోవడం అని ఏమి ఉండదు. అన్ని కూడా పొదగేయడమే. ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాన్లు పెట్టుకుంటారు అనమాట. ఈ వాటర్ క్యాన్ లో గుడ్లు పెడతారు. అది కూడా చాలా, అందులో కూడా కవర్ పెట్టి నీట్గా చేశారు. తింటున్నాయి, అన్నిటికి మనకు వస్తాయి అనమాట కూరగాయలు. చూడండి, ఎవరు స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు, వాటర్ తీసుకుంటుంది. ఎక్కడ మట్టి అంటుందో అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటుంది. నీట్గా ఎక్కడ బురద అంటుందో, ఎక్కడ పెండ అంటుందో ఆ పెండని, ఆ బురదని మొత్తం కూడా నీట్గా వచ్చింది. అమ్మ కోస్తుంది. అంతే, సేమ్ ఎవరికి వేయాల్సిన కూరగాయ వాళ్ళకి వేస్తుంది. ఒకే చోట అయితే అన్ని కొట్టుకుంటాయి కదా, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అక్కడ కొన్ని. ఒక బాత ఆల్రెడీ పోయింది, చేతికి అడిగి పోయింది. మా సిరికి ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, క్యానల్ పెట్టారు. వాచ్ పెట్టుకోలేకపోతుంది అత్తమ్మ అంటుంటే ఇప్పుడే అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళింది అనమాట. వాచ్ తీయమని డాక్టర్ని అడిగితే ఇప్పుడు తీయని వాచ్, ఈవినింగ్ రా మళ్ళీ టెస్ట్ చేయాలా, జ్వరం ఉందా చెక్ చేసి అక్కడ తీద్దామని పంపించిండు. మా సిరిల్ 10th క్లాస్. నీకు ఆకలి అట్లా తట్టింది, ఓ పోతుంది పక్కకి. ఇంకో వాచ్, మా సిరిల్ వాచ్, బంగారు వాచ్ తెలుసా, గోల్డెన్ వాచ్. హాస్టల్లో ఉంటాడు, హాలిడేస్ గా ఉత్తకొచ్చుకోలేక పాపం జ్వరాన్ని పట్టుకొని వచ్చిండు. ఇలా హాలిడే కదా, సెకండ్ సాటర్డే, సండే, మండే 3 days హాలిడేస్. 3 days కి సరిపడా చుట్టాలను పట్టుకొని వచ్చిండు. ఈ ప్రపంచం మొత్తానికి మమ్మీ వాడరు. నైట్ కాగానే సిరిలు ఎవరు లేకపోతే చెప్పడం అవసరం లేదు, వచ్చి బాతులు, కోళ్ళు అన్ని కూడా కమ్మేస్తాడు అనమాట. అవి కోళ్ళు వెళ్ళిపోతాయి, కోడి పిల్లలు బాతులు తీసుకొచ్చి దీంట్లో వేస్తాడు అనమాట. బాతుల్ని నైట్గా ఇందులో పడుకోబెడతారు. ఇందులో పడుకోబెట్టి దానిపైన ఒక చిన్న రేకు ఉంటుంది,
ఆ రేకు పెట్టి కప్పేస్తాడు. ఇగో మేము కూరగాయలు వస్తుంది పారే. అవి కూరగాయలు ఎక్కి ఆట